కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని వాగ్దానాలు చేసిండ్రు, వాళ్ళ వాగ్దానాల పరిస్థితి ఏంది, అది నాకంటే ఎక్కువ మీ మీడియా మిత్రులందరికీ మీకు తెలుసు. వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉంది గ్రామ స్థాయి నుంచి మన కళ్ళకు కనబడతా ఉంది. ఏ ఒక్క వాగ్దానం ఇంప్లిమెంట్ చేసేది లేదు. కానీ ప్రపంచాన్ని దిశానిర్దేశం చేస్తున్న, ప్రపంచానికే దిక్సూచిగా నిలబడుతున్న మన అంకాపూర్కి వెళ్ళి అంతరిక్షం దాకా ఎక్కడ పోయినా మోదీ నిలబడుతున్నాడు. ఆయన కులం గురించి మాట్లాడుతున్నాడు రేవంత్. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మోడీ ఈజ్ బాస్ అంటున్నాడు. అమెరికా అధ్యక్షుడు మోదీ గారు కూర్చొని కుర్చీ గుంజుతున్నాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు నేను ఒక్కడనే చైర్మన్ కాదు, మీరు కో చైర్మన్ అయితేనే మీటింగ్ పెడతానని అంటున్నాడు. ఆ స్థాయిలో ఉన్న మోదీ గారిని పట్టుకొని కులం గురించి మాట్లాడుతున్నాడంటే రేవంత్ ప్రయారిటీ లేదు. ఈ వాగ్దానాలు ఇతర రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయనీకి కూడా ఆయనకు ఒక సరైన సబ్జెక్టు దొరకలేదు. కానీ మాట్లాడుకుంటా రేవంత్ అగ్రవర్ణాలందరినీ, బీసీలందరినీ కూడా మోడీకి ఓటేయమని చెప్పిండు. ఆయన అన్నదాని బట్టి నాకైతే అదే అర్థమైంది. ఆయనట పుట్టినప్పుడు బీసీ కాదట, తర్వాత బీసీ అయిందంట. అది కాంగ్రెస్ ప్రభుత్వమే మోదీ గారి కులాన్ని బీసీలలో చేర్చింది. కాబట్టి వాళ్ళ పార్టీ నిర్ణయం. రేవంత్ అన్న మాటతోటి నాకు అర్థమైంది ఏంటంటే అగ్రవర్ణాలు, బీసీలు అందరూ కూడా మోడీకే ఓటేయమని చెప్తున్నాడు ఆయన. సబ్జెక్టు లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, వాగ్దానాలు గాయమైనాయి. సెన్సెస్ చేసిండు, ఆ సెన్సెస్ లో 1 కోటి మంది ప్రజలు గాయమైపోయినరు. అయోమయం జగన్నాథం. ఇది కాంగ్రెస్ పరిస్థితి.